ధర్మపురిలో ఇప్పుడున్నటువంటి మసీదు ఒకనాడు పశ్చిమ చాళుక్యుల కాలంలో నరసింహస్వామి దేవాలయం. ఇప్పటికీ దాని ఆనవాళ్లు అలాగే ఉన్నాయి. అధిష్టానం తర్వాత స్తంభాలు అంతా కూడా అట్లాగే ఉన్నది. మా బాల్యంలో అయితే ముందర బంకుళ్ళు కూడా ఉండేవి. బంకుళ్ళు అంటే ఆలయం లోపలికి వెళితే విమతాల వాళ్ళు వస్తే వాళ్ళ మీద దాడి చేయడానికి వీలుగా కాపలా ఉన్న సైనికులు ఇంతెత్తు పై భాగంలో సింహద్వారానికి ఇటువైపు వైపు ఉన్న మంటపాల మీద నిలబడి వచ్చే వాళ్ళను చంపడానికి వీలుగా పెట్టినటువంటివి బంకుళ్ళు అంటారు. ఇప్పుడు ధర్మపురి శివాలయంలో ఉంది, తూర్పు వైపు నుంచి చూడండి మీరు. అలాంటి బంకులు కూడా ఉన్నటువంటి ఆ చోట 11వ శతాబ్దపు శాసనం, పశ్చిమ చాళుక్యుల శాసనం ఉన్నటువంటి చోట 400 సంవత్సరాల తర్వాత మనకి కాకతీయ సామ్రాజ్య పతనం సందర్భంలో ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు, మసీదుగా మార్చారు. ధర్మపురిలో ఒకానొక బ్రాహ్మణుడు, ఇతని చరిత్ర ఏమిటంటే ఈయన తండ్రులు తాతలందరూ కూడా మహాయోధులు, చక్రవర్తులకు విజయాలు చేసినటువంటి వాళ్ళు. మీరందరూ ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు బ్రాహ్మణులు అంటే వేదాలు చదువుకున్నారు, ఇంకేది చేశారని. వీళ్ళు కేవలం కత్తులు పదును పెట్టుడే పని వాళ్ళకు ఆ వంశం మొత్తంలో. ఆయన కసి మండింది. ఎందుకంటే ధర్మపురిని ధ్వంసం చేసి ఆలయం పాడు చేసి అద్భుతమైనటువంటి బ్లాక్ గ్రానైట్ తో ఉన్నటువంటి షడ్భుజ నారసింహుని విగ్రహాన్ని పగలగొట్టి యువతల పడేసి మసీదుగా మార్చినటువంటి ఆ తురక సర్దార్ను చంపుతానని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా వెళ్లి చంపి వచ్చాడు. ఇప్పటి వరకు మీరు చాలా హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసినవి విన్నారు గాని ధ్వంసం చేసిన వాడిని చంపి వచ్చిన ఆయన గురించి చరిత్రలో విన్నారా? వాడు ధర్మపురి బ్రాహ్మణుడు. వాడి పేరు ఎనుములపల్లి పెద్దనామాత్యుడు.